వెల్కమ్ టు యోయో టీవీ. దేశంలోని తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరం, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల పోల్స్ నిర్వహణ రంగం సిద్ధమైంది. ఈ తరుణంలో 5 రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల బలాబలాలు ఏంటి, ప్రస్తుతం ఏ పార్టీకి ఎంత బలం ఉంది, అక్కడున్న రాజకీయ పరిస్థితులు ఏంటనేది యోయో వ్యూలో తెలుసుకుందాం. నవంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. ఈ రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. 2018లో జరిగిన అసెంబ్లీ పోల్స్లో బీఆర్ఎస్కు 88, కాంగ్రెస్కు 19, మజ్లిస్కు 7, టీడీపీకి 2, బీజేపీకి 1, ఏఐఎఫ్బీకి 1, స్వతంత్ర అభ్యర్థికి 1 సీట్లు వచ్చాయి. అయితే తెలంగాణ అసెంబ్లీ గడువు డిసెంబర్ 13తో ముగియనుంది. తెలంగాణలో హోరాహోరీగా పోరు కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉంది. బీజేపీ 3వ స్థానంలో నిలవచ్చు. కీలక నేతల చేరికతో కాంగ్రెస్ స్వింగ్లో ఉంది. ముఖ్య నేతల వలసలతో బీఆర్ఎస్ కాస్త డీలా పడింది. బండి సంజయ్ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించిన తర్వాత తెలంగాణలో బీజేపీ యాక్టివిటీ తగ్గిపోయింది. ఎంతోమంది ఆ పార్టీ ముఖ్య నేతలు ఇప్పుడు పక్కచూపులు చూస్తున్నారు. కాకపోతే సీఎం అభ్యర్థి లేకపోవడం అనేది కాంగ్రెస్, బీజేపీలకు పోడ్చలేని లోటు. ఇక మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. ఇక 2018లో కాంగ్రెస్కు 114, బీజేపీకి 109, బీఎస్పీకి 2, ఎస్పీకి 1, స్వతంత్రులు 4 సీట్లు వచ్చాయి. ఈ రాష్ట్ర అసెంబ్లీ గడువు డిసెంబర్ 17తో ముగియనుంది. ఈ రాష్ట్రంలో గత ఎన్నికల్లో బీజేపీ కంటే కాంగ్రెస్ ఎక్కువ సీట్లు సాధించింది. ఇప్పుడు కూడా దాదాపు అదే పరిస్థితి ఉంది. మైనార్టీ, దళితులపై జరిగిన మూకుదాడులతో బీజేపీ దళిత, మైనార్టీ ఓటు బ్యాంకు దూరంగా ఉంది. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్కు ఇంకా అసెంబ్లీ టికెట్ కన్ఫర్మ్ కాలేదు. దీంతో అక్కడ బీజేపీకి ఇప్పుడు నాయకత్వం లోటు ఉంది. అది బీజేపీకి మైనస్ కాబోతుంది. ఇక కర్ణాటక తరహాలో మధ్యప్రదేశ్లో కూడా వన్ మ్యాన్ షో చేయాలని ప్రధాని మోదీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే జరిగితే కర్ణాటక ఫలితం మధ్యప్రదేశ్లో రిపీట్ అవుతుంది. ఉమాభారతి లాంటి సీనియర్ నేతలను పట్టించుకోకపోవడం బీజేపీకి మరో పెద్ద ప్రతికూల అంశం. కమల్నాథ్, దిగ్విజయ్ సింగ్ లాంటి నేతలు ఉండటం కాంగ్రెస్కు ప్లస్ పాయింట్. మిజోరం రాష్ట్రంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉంది. 2018లో ఇక్కడ ఎంఎన్ఎఫ్కు 26 సీట్లు, కాంగ్రెస్కు 5 సీట్లు, మిజోరం పీపుల్స్ మూవ్మెంట్ పార్టీకి 8 సీట్లు, బీజేపీకి 1 సీటు వచ్చాయి. ఈ రాష్ట్ర అసెంబ్లీ గడువు డిసెంబర్ 15తో ముగియనుంది. మిజోరంలో ప్రాంతీయ పార్టీల హవా ఎక్కువ. మణిపూర్ హింసాకాండ ప్రభావం ఇక్కడ ఎన్నికల ఫలితాల్లో ప్రతిబింబించబోతోంది. ప్రత్యేకించి మహిళా ఓటు బ్యాంకు బీజేపీకి దూరం పాటించే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఈ రాష్ట్రంలో బీజేపీకి ఉన్న 1 సీటు కూడా గల్లంతైనా ఆశ్చర్యం లేదు. ఎంఎన్ఎఫ్ కాంగ్రెస్ హోరాహోరీగా తలపడే అవకాశం ఉంది. ఇక రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్కు 100 సీట్లు, బీజేపీకి 73 సీట్లు, ఇతరులకు 13, బీఎస్పీకి 6 సీట్లు, ఆర్ఎల్పీకి 3 సీట్లు, సిపిఎంకి 2 సీట్లు, బీటీపీకి 2 సీట్లు, ఆర్ఎల్డీకి 1 సీటు వచ్చాయి. ఆ రాష్ట్ర అసెంబ్లీ గడువు డిసెంబర్ 17న ముగియనుంది. రాజస్థాన్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ పోరు సాగనుంది. ఇన్నాళ్ళు సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ మధ్య సాగిన కోల్డ్ వార్ కాంగ్రెస్కు మైనస్ పాయింట్ కానుంది. మళ్ళీ గెలవడానికి వీరిద్దరూ కలిశారనే సంకేతం జనంలోకి వెళ్లడం కాంగ్రెస్కు ప్రతికూలంగా మారనుంది. కేంద్ర సర్కారు సంక్షేమ పథకాలు బీజేపీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. మణిపూర్ వ్యవహారంతో రాజస్థాన్లో బీజేపీకి మహిళా ఓటు బ్యాంకు దూరమయ్యే సూచనలు ఉన్నాయి. ఓవరాల్గా కాంగ్రెస్కే వెయిటేజ్ ఎక్కువగా ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఇక ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2018లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్కు 68 సీట్లు, బీజేపీకి 15 సీట్లు, జేసీసీకి 5 సీట్లు, బీఎస్పీకి 2 సీట్లు వచ్చాయి. ఈ రాష్ట్ర అసెంబ్లీ గడువు డిసెంబర్ 17తో ముగియనుంది. ఛత్తీస్గఢ్లోనూ బీజేపీకి సీఎం క్యాండిడేట్ను ప్రకటించలేదు. అది ఈ పార్టీకి మైనస్ పాయింట్. ఇక కేవలం కేంద్ర సర్కారు సంక్షేమ పథకాలను నమ్ముకునే బీజేపీ ఎన్నికల క్షేత్రానికి వెళ్తోంది. ఇక కాంగ్రెస్ సర్కారు కులగణన అంశం, ఉచిత హామీలు, మైనారిటీ సంక్షేమం అనే అంశాలను నమ్ముకుంది. హస్తం పార్టీ గెలిచాకే రాష్ట్రంలో నక్సల్ సమసిపోయిందనే విషయాన్ని కాంగ్రెస్ సర్కారు జనంలోకి తీసుకెళ్తుంది. ఈ రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తుందనే అంచనాలు వెలువడుతున్నప్పటికీ కాంగ్రెస్కే వెయిటేజ్ ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది.